వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అక్రమాస్తుల కేసుల్లో మళ్ళీ కదలిక కనిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ అక్రమాస్తుల వ్యవహారంలో భాగంగా సిబిఐ దాఖలు చేసినటువంటి 11వ ఛార్జ్షీట్లో జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్ అయినటువంటి వైవి సుబ్బారెడ్డి, ప్రస్తుత రాజ్యసభ ఎంపీ, మాజీ తిరుమల తిరుపతి దేవస్థానాల చైర్మన్గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి గారి పేరుని చేర్చారు. ఆయన్ని A6గా పేర్కొన్నారు. సో ఈ అక్రమాస్తుల కేసుకు సంబంధించి జరిగిన క్విడ్ ప్రో కో ఈ వ్యవహారంలో 2004-2008 మధ్యకాలంలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హౌసింగ్ బోర్డు భూముల్ని, ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ బోర్డు భూముల్ని అంటే కూకట్పల్లి, గచ్చిబౌలి ప్రాంతాల్లో ఉన్నటువంటి భూముల్ని హిందూ ప్రాజెక్ట్స్ అలాగే వసంత ప్రాజెక్ట్స్కి నిబంధనలకి విరుద్ధంగా కేటాయించారు అని, ఈ ప్రక్రియలో వైవి సుబ్బారెడ్డి తన పలుకుబడిని బాగా ఉపయోగించి లబ్ధి పొందారని చెప్పి సిబిఐ 11వ ఛార్జ్షీట్లో ఈ మొత్తం డీటెయిల్స్ని ఆరోపించింది. ఈ కేసును కొట్టేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్ని 2024 మార్చిలో తెలంగాణ హైకోర్టు తిరస్కరించింది. సో ఈ కేసులో ఆయన మీద విచారణ కొనసాగుతోంది. సో ఈ లడ్డు వివాదానికి సంబంధించినటువంటి దాంట్లో సుబ్బారెడ్డి పాత్ర ఏంటి అనే దగ్గర ఈ చిన్నప్పన్న, ఎవరైతే అతను పిఏగా పనిచేశాడో చిన్నప్పన్న అనేటువంటి వ్యక్తిని అధికారులు విచారణకు తీసుకున్నారు. ఇదంతా అయ్యిందో ఆ తర్వాత వచ్చినటువంటి దాంట్లో 11వ ఛార్జ్షీట్లో సుబ్బారెడ్డి పేరు రావడంతో మిగతా వ్యవహారాలు బయటికి రాకుండా ఉండడం కోసమే ఈ మొత్తం వ్యవహారాన్ని 2024లోనే కోర్టు కొట్టేసినటువంటి దాంట్లో చిన్నప్పని ముందు పెట్టి ఇదంతా చేయించారు అనేటువంటిది స్పష్టంగా అవుతోంది అంటూ దీనికి సంబంధించి అనేక మంది సోషల్ మీడియాలో కూడా వ్యాఖ్యానిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బీటెక్ రవి కూడా దీనికి సంబంధించి మాట్లాడుతూ, అనుభవం ఉన్నటువంటి బాబాయ్ కొంచెం జాగ్రత్తగా ప్రస్తుతానికి తన పావు అప్పన్నని ఇరికించి చూస్తున్నాడు. ఆయన ఎప్పటికైనా దొరక్కపోవడం ఎంతటి క్రిమినల్ అయినా అంటూ ఆరోపణల పర్వం కూడా కొనసాగుతోంది. సో మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు అక్రమాస్తుల కేసులో 11వ ఛార్జ్షీట్లో వైవి సుబ్బారెడ్డి పేరు, ముఖ్యంగా హిందూ ప్రాజెక్ట్స్, వసంత ప్రాజెక్ట్స్కి ఈయన పలుకుబడి ఉపయోగించి చేశారు అనేటువంటిది, అది కూడా ప్రభుత్వ భూములైనటువంటిది ఏపీ గవర్నమెంట్ హౌసింగ్ బోర్డు భూముల్ని, ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ బోర్డు భూముల్ని ఈ ప్రైవేట్ ప్రాజెక్టులకు ఇచ్చారని, దాంట్లోనే క్విడ్ ప్రోకో జరిగింది అనేటువంటి వివరాలు కూడా సిబిఐ వాళ్ళు స్పష్టం చేశారు. సో చూద్దాం మళ్ళీ కోర్టు ఏమైనా దీనికి సంబంధించినటువంటి అంశం మీద మాట్లాడుతుందా, లేదు విచారణకు తీసుకుంటుందా, ఏం జరుగుతుంది అనేటువంటిది. ఇది అందుతున్నటువంటి ఒక బ్రేకింగ్ సమాచారం. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా.